హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'తేజ్లు స్టోరీ'. నేను మీ తేజ్లు. ఈ వీడియోలో సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఐటెంలోకి చూద్దాము. నెక్స్ట్ ఇక నా ఫేవరెట్ స్టీల్ వేర్కి వచ్చేస్తే ఫస్ట్ కట్లరీ సెక్షన్తో స్టార్ట్ చేస్తాను. ఈ ఫోర్క్, స్పూన్స్ విత్ 2 డిఫరెంట్ సైజెస్ తోటి ఇది 18 పీస్ సెట్ మనకి 799 రూపీస్ పడుతుంది. క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఒకవేళ మనకి ఇలా వద్దు సెట్లో విడివిడిగా తీసుకోవాలి అనుకుంటే విడివిడిగా కూడా స్పూన్స్, ఫోర్క్స్ పర్చేస్ చేసుకోవచ్చు. బట్ అవేంటంటే సింగిల్ పీసెస్ కాకుండా ఇలా 5 పీస్ సెట్స్ ఉంటాయి. ఇవి సైజెస్ని బట్టి కాస్ట్ ఉంటుందండి. కొన్ని 199 ఉన్నాయి, కొన్ని 229 రూపీస్ ఉన్నాయి. ఇలా మనకి చిన్న సైజ్ 4కి, పెద్ద సైజ్ 4కి ప్రైజింగ్ చేంజెస్ తోటి ప్రైస్ డిఫరెన్స్ తోటి చాలా సెట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అందులోనే ఇది ఒక సెట్ అనమాట. ఒక ఫోర్క్, స్పూన్ ఆన్ నైఫ్ ఉంటుంది. ఇది 199, 200 పడుతుంది. సో కంప్లీట్గా కట్లరీ సెక్షన్ అంతా కూడా డిస్ప్లేలో అయితే ఇలా క్యూట్గా రెడీ చేసి పెట్టారు. చూడటానికి చాలా బాగుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి వుడెన్ సెట్స్లో ఈ చపాతీ రోలర్, అలాగే మనకి హోల్డర్స్ ఉంటాయి కదా కాలకుండా పట్టుకోవడానికి కానీ. నెక్స్ట్ ఈ వుడెన్ స్టిక్, ఇది వచ్చేసి 149 రూపీస్ పడింది. నేనైతే ఇది ఒకటి పర్చేస్ చేసుకున్నాను. తర్వాత ఇవన్నీ వచ్చి హోల్డ్ ఫిష్ కానీ అలాంటివి ఈజీగా ఫ్లిప్ చేసుకోవడానికి ఫ్లిప్పర్స్. వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. సైజెస్ని బట్టి కాస్ట్ ఉన్నాయి. ఇవి కూడా 149, 199 ఈ రేంజెస్లో ఉన్నాయి. సో అందులోనే ఇదొక మోడల్ అండి. నెక్స్ట్ ఇక గరిటెలు అయితే చాలా రకాలు ఉన్నాయన్నమాట. స్టీల్లోను, సిలికాన్లోను, ఇంకొక మెటీరియల్ కూడా ఉంది. సో ఆ మోడల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇది చూడండి ఎంత వెరైటీగా కొత్తగా ఉంది కదా. ఇది కూడా డీప్ ఫ్రైకి వాటికి యూజ్ చేసుకుంటాను అన్నమాట. ఇది వచ్చేసి పొటాటో మ్యాషర్ అండి. పొటాటోనే కాదు, ఏదైనా వేడిగా ఉండేదాన్ని ఈజీగా మ్యాష్ చేసుకోవడానికి. అండ్ 149 రూపీస్లో ఇవన్నీ ప్లాస్టిక్ సర్వింగ్ సెట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక బీటర్స్ కానీ, కింద వేడి మీద పెట్టుకున్న కాలకుండా స్టీల్ స్టాండ్స్ కానీ. ఇది వచ్చి సాస్ సెట్ అనమాట. చిల్లీ సాస్, టమాటో సాస్ వేసుకునే బాటిల్స్ ఆ సెట్. ఇక్కడ చూడండి ఈ సర్వింగ్ బౌల్స్ అనమాట. ఇవి చెక్కతోటి అలాగే స్టీల్ తోటి ఉన్నాయి. ఈ స్టీల్లో ఉండే వాటిలో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. బట్ ప్రజెంట్ అయితే ఓన్లీ 2 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. నేను ఆల్రెడీ పెద్ద సైజ్ తీసుకున్నాను. ఇది సర్వింగ్ బౌల్స్ అని రాసింది, కానీ ఇవి సర్వింగే కాదండి. మనం ఎప్పుడైనా చపాతీ పిండి కానీ లేదా ఏదైనా స్వీట్స్ చేయాలి అనుకున్నా మిక్సింగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి అన్నమాట స్టీల్. అండ్ ఈ వుడెన్ అయితే నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. బట్ ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. స్టీల్ అయితే 599 ఉంది, వుడెన్ అయితే 799 రూపీస్ ఉంది. నెక్స్ట్ ఇక కిచెన్లో యూజ్ చేసే యుటెన్సిల్స్ దగ్గరకు వస్తే స్టెయిన్లెస్ స్టీల్లో 2290 రూపీస్లో ఈ మోడల్లో ప్రెషర్ కుక్కర్ అయితే అవైలబుల్ ఉంది. ఇది ట్రైప్లై కాదండి, ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ అనమాట. స్టీల్ అంటేనే చాలు తెల్ల మెరుస్తుందండి. ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నా కూడా మన కన్ను స్టీల్ ముందుకే వెళ్తుంది అనమాట. అలా మెరుస్తుంటాయి. సేమ్ అందులోనే ఇంకొక సైజ్ పెద్దది 5 లీటర్స్ అయితే మనకి 2790 ఉంది. అండ్ అవే కాకుండా స్టెయిన్లెస్ స్టీల్లో ఈ సెట్స్ కూడా ఉన్నాయన్నమాట. షార్ట్ ప్యాన్స్, 2 సైజెస్లో షార్ట్ ప్యాన్స్ విత్ లిప్స్ వస్తాయి. అలాగే ఒక కడాయి కూడా వస్తుంది అనమాట విత్ లిడ్. ఈ 3 కూడా కాంబో సెట్లో పెట్టున్నారు. 2900కి ఈ 3 పీస్ సెట్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇది కూడా స్టెయిన్లెస్ స్టీలే, ట్రైప్లై అయితే కాదు. అండ్ కాంబో సెట్సే కాకుండా ఇలా సపరేట్గా పర్చేస్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ టీ మిల్క్ బాయిల్ చేసుకోవడానికి, కాఫీ పెట్టుకోవడానికి ఈ టైప్లో అయితే మనకి 799 రూపీస్లో మంచి మెటీరియల్ అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది కూడా ఒప్పుకుంది. నెక్స్ట్ ఈ బిర్యానీ హండీస్, అంటే సాంబార్ కాసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు. ఇవి కూడా స్టెయిన్లెస్ స్టీలే. ఈ చిన్న సైజ్ వచ్చి 1490 ఉంది. వీటిలోనే టోటల్ 3 సైజెస్ ఉన్నాయన్నమాట. సైజుని బట్టి ప్రైజింగ్ ఉంది. నెక్స్ట్ ఈ కడాయిస్లో కూడా 3 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు కదా. సో ఇవే 3 సైజెస్ అనమాట. ఇక్కడ నేను చూపించేది చిన్నది 999 పడుతుంది, పెద్దదైతే 1299, 1499 ఇలా 3 డిఫరెంట్ సైజెస్తో ఉన్నాయి. నెక్స్ట్ ఇందాక మనం కాంబో చూసాం కదా, సేమ్ అదే కాంబో టైప్లోనే ఈ 3 పీస్ సెట్ ఉంది. ఒకటి బిర్యానీ ఉంది, ఇంకొకటి కూడా అదే టైప్లో చిన్న సైజు, అలాగే ఒక సాల్ట్ ప్యాన్. ఈ 3 ఉన్నాయన్నమాట. ఇవి కూడా
2000 చేంజ్ రేంజ్లోనే ఉన్నాయి. అండ్ 599 రేంజ్లో ఇక్కడ నేను చూపించే బౌల్ కూడా ఉందన్నమాట, విత్ గ్లాస్ మీద వచ్చింది. నెక్స్ట్ ఇవి వచ్చేసి హీట్ రెసిస్టెంట్ ప్యాడ్స్ అనమాట, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఒక ఐటమ్ కొత్తగా అనిపించింది నాకు. ఏంటంటే ఇవి మనం ఏదైనా డీప్ ఫ్రై కానీ షాలో ఫ్రై కానీ చేసినప్పుడు ఆయిల్ బయటకి చిందకుండా ఇవి దాన్ని క్లోజ్ చేసి పెట్టుకుంటే బయటకి రాకుండా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది 299 ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్టీమర్స్. మనం వీటి ముందుకైనా లిడ్ సపరేట్గా పర్చేస్ చేయాలనుకుంటే సైజెస్ ప్రకారం సపరేట్గా లిడ్స్ సేల్ చేస్తున్నారు. అలాగే జల్లెండ్లు అనమాట. ఈ జల్లెండ్లో కొత్తగా ఇది వచ్చేసి నార్మల్గా ఓల్డ్ మోడలే, బట్ ఇందులో కొత్తగా ఒకటి చూసాను అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అదే ఇదేంటంటే కొంచెం కొంచెం పిండిని కానీ ఏదైనా జల్లించుకోవాలనుకుంటే జస్ట్ అందులో పోసి ఇలా ప్రెస్ చేస్తుంటే అది ఆటోమేటిక్గా జల్లించి కిందకు వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రూట్స్ ఏమైనా వాష్ చేసుకోవాలంటే సింక్ దగ్గర యూజ్ చేసుకోవచ్చు. అలాగే బియ్యం కడుక్కోవడానికి చాలా రకాల మెటీరియల్స్ ఉన్నాయండి. అండ్ కంప్లీట్ కూడా మనకి అన్ని స్టెయిన్లెస్ స్టీల్లోనే ఉన్నాయి, కానీ ట్రైప్లే ఐటమ్ అయితే మాత్రం ఐకేలో అస్సలు దొరకదు. సో ఇక్కడ నేను చూపించేవి అన్నీ కూడా మనకి వాష్ చేసుకోవడానికి, ఆ వాటర్ ఫ్రీ ఫ్లోగా ఉండడానికి యూజ్ చేసే ఐటమ్స్ అనమాట. విత్ డిఫరెంట్ సైజెస్, కలర్స్ అండ్ మోడల్స్ తోటి అవైలబుల్లో ఉంచారు. నెక్స్ట్ ఇక్కడ నేను చూపించేవన్నీ కూడా కంప్లీట్ బేకింగ్ సెక్షన్ అనమాట. మనం కేక్స్ కానీ ఇంకేదైనా బేక్ చేసుకోవడానికి యూస్ చేసుకునే చిన్న చిన్న స్పూన్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద బౌల్స్ వరకు అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో సిలికాన్, గ్లాస్ ఇలా డిఫరెంట్ మెటీరియల్స్తో కూడా ఉన్నాయి. ఇవి చూడండి నోజరింగ్ స్పూన్స్ అనమాట, ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇవన్నీ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు వీటి గురించి పెద్దగా ఏం ఐడియా లేదు, సో అందుకే పైన చూపిస్తాను. నెక్స్ట్ ఇక క్యాస్ట్ ఐరన్ విషయానికి వస్తే ఐకియాలో ఓన్లీ 3-4 ఐటమ్స్ మాత్రమే క్యాస్ట్ ఐరన్లో ఉన్నాయి అవైలబుల్గా. సో వాటి వెయిట్ కూడా హెవీగా ఉంది అండ్ ప్రైసింగ్ కూడా చాలా హెవీగా ఉందన్నమాట. 5000, 3000, 4000 ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా ఒక కొత్త ఐటమ్ అండి. ఇదేంటంటే మనం లోడిగా ఉండే గిన్నె ఏదన్నా దాని మీద పెట్టామనుకోండి, దాంతోపాటు స్టిక్ అయిపోయి మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి విత్ బౌల్తో సహా వచ్చేసి తీసుకొని వచ్చి పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో ఇందాక మనకు స్టోరేజ్ కంటైనర్ కదా, ఇది మిస్ అయింది. ఇవి కూడా చిన్న చిన్న స్టోరేజ్ కంటైనర్సే, గ్లాస్ అనమాట. వీటిలో ఏదైనా మసాలాలు కానీ ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలాంటి ఏదైనా పౌడర్స్ స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెట్స్లో కాకుండా ఇలా సపరేట్గా తీసుకోవాలన్నా 49 రూపీస్ పడుతుంది అనమాట చిన్నవి. అండ్ అలాగే మనకి సాల్ట్ అండ్ పెప్పర్ స్టోర్ చేసుకోవడానికి డైనింగ్ టేబుల్ మీద విత్ స్టీల్ అండ్ గ్లాస్తో కూడా ఉన్నాయి. తర్వాత వచ్చి మన పిల్లల ఫేవరెట్ సెక్షన్ అనమాట, ఐస్ క్రీమ్ పాపింగ్స్. ఇవి 6 పీసెస్ ఉంటాయి. వీటితో పాటు మనకి ఐస్ క్రీమ్ వేసుకోవడానికి స్పూన్స్ అనమాట. ఇవి స్టీల్లోను ప్లాస్టిక్లోనూ ఉన్నాయి. స్టీల్ అయితే 299 పడుతుంది, ప్లాస్టిక్ అయితే జస్ట్ మనకి 79-80 రూపీస్కి పెరిగిపోతాయి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం చాపింగ్ బోర్డ్స్ అండ్ నైఫ్ సెక్షన్కి వచ్చాము. దీన్ని ఒక కంప్లీట్ సెక్షన్ లాగా పెట్టారంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత కలెక్షన్ ఉందో. చాపింగ్ బోర్డ్స్లో అయితే మెటీరియల్ క్వాలిటీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నాయండి. డిఫరెంట్ సైజెస్ తోటి డిఫరెంట్ మెటీరియల్స్. ఇందులో ఏంటంటే మనకి స్టూల్ టైప్ ఉంది, రెగ్యులర్గా ప్లెయిన్ సింగిల్ బోర్డ్ లాగా ఉంటాయి. కొన్ని 999 రూపీస్ పడితే కొన్ని 1090 విత్ బిగ్ సైజెస్ తోటి ఉన్నాయి. అసలు క్వాలిటీ చాలా బాగుందండి. అసలు మోయడానికి కూడా చాలా హెవీ ఉన్నాయన్నమాట. హోటల్స్లో యూజ్ చేసే వాళ్ళు అలాంటి వాళ్ళైతే పెద్దవి తీసుకోవచ్చు, మనకైతే చిన్నవి సరిపోతుంది. అండ్ ఇలా వుడెన్లో వద్దు అనుకున్న వాళ్ళకి ప్లాస్టిక్ తోటి ఇలా రబ్బర్ తోటి కూడా ఉన్నాయి. 199, 200 రూపీస్ ఆ రేంజ్లో. ఇదేంటంటే యాంటీ స్కిడ్ ఉంటుంది అనమాట. అంటే మనం ప్లాట్ఫామ్ మీద పెట్టుకున్నప్పుడు కోసేటప్పుడు కూడా జరిగిపోకుండా కింద సపరేట్ మెటీరియల్ ఉంటుంది, పైన మనం కట్ చేసుకునేది ఇంకొక మెటీరియల్ ఉంటుంది. అండ్ ఇక నైఫ్ విషయానికి వస్తే ఎన్ని సెట్స్ ఉన్నాయంటే సింగిల్ పీస్, డబుల్ పీస్ సెట్స్ ఉన్నాయి, ట్రిపుల్ పీస్ సెట్స్ ఉన్నాయి. మనకి హోటల్లో యూజ్ చేసుకోవడానికి, రెగ్యులర్గా మనం ఇంట్లో యూజ్ చేసుకోవడానికి డిఫరెంట్ క్వాలిటీస్ తోటి మంచి ప్రైజెస్ తోటి కూడా ఉన్నాయి. ఐకియాలో ఏది తీసుకున్నా తీసుకోకపోయినా ఇక్కడ ఉండే నైఫ్ సెట్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తాను. ఆ సెట్ కూడా మీకు చూపిస్తాను. అసలు ఎంత బాగుందంటే దానికి సాన కూడా పట్టవసరం లేదు. స్టిల్ ఇప్పటికీ కూడా అంతే షార్ప్నెస్ తోటి ఉంది, చాలా బాగుంటాయండి. సో విజిట్ చేస్తే మాత్రం కంపల్సరీగా పర్చేస్ చేసుకోండి. అండ్ నా ఎక్స్పీరియన్స్ తోటి నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను కూడా మా ఫ్యామిలీ మెంబర్స్లో ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా యూజ్ చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట. సో అస్సలు మిస్ అవ్వద్దు.
అండ్ నేను తీసుకున్న సెట్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి 2 పీస్ సెట్, ఒకటి చిన్నది ఒకటి పెద్ద సైజ్ వస్తుంది. 199 పడుతుంది అనమాట ప్రైసింగ్. మనకి ఏదైనా చిన్నవి కట్ చేసుకోవాలంటే ఈ చిన్న సైజ్ చాక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఐకియాలో ఇంకొక మస్ట్ బై ఐటమ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి డ్రై మ్యాట్ అండి. మనం ఏదైనా ప్లాట్ఫామ్ మీద అంట్లు తోముకునేటప్పుడు పెట్టుకోవాలంటే దీని మీద పెట్టుకున్నాం అనుకోండి, త్వరగా వాటర్ అబ్జర్వ్ అయిపోతాయి, అలాగే త్వరగా డ్రై అయిపోతుంది. చాలా యూస్ఫుల్ ఐటమ్ అనమాట ఇది కూడా. అండ్ ఇదండి ఆల్మోస్ట్ 80% కిచెన్ ఐటమ్స్ అయితే నేను ఐకియాలో కవర్ చేశాను అనుకుంటున్నాను. సో దీనికే నాకు 2.5 to 3 hours టైం పట్టింది. ఇక్కడ నుంచి బిల్డింగ్కి ఇంకెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. గ్రౌండ్ ఫ్లోర్లోనే బిల్డింగ్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తాను. అక్కడ కూడా కొన్ని ఐటమ్స్ డిస్ప్లేలో ఉంటాయి, అవి కూడా చూపిస్తాను, వచ్చేయండి. అండ్ ఇదేంటో తెలుసా, కొంతమంది గ్రౌండ్ ఫ్లోర్లో షాపింగ్ చేసి ఉంటారు కదా, సో ఐటమ్స్ని 2-3 floors క్యారీ చేయకుండా ఇలా పెట్టేసుకొని వెళ్ళిపోతారు అనమాట. దీనికి ఒక సపరేట్ రూమ్ అనేది ఇచ్చేసారు. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా కంప్లీట్ లెఫ్ట్ సైడ్ లో మనకి బిల్డింగ్ సెక్షన్. బిల్డింగ్కి వెళ్ళే దారంతా కూడా డిఫరెంట్ ఐటమ్స్ డిస్ప్లేలో ఉంటాయి. అండ్ రైట్ సైడ్ చూపిస్తున్నాను చూడండి, ఇలా పెద్ద బ్లాక్స్ తోటి ఇలా అరేంజ్ చేశారు కదా. ఇవన్నీ ఏంటంటే ఎవరైనా ఫర్నిచర్ సెక్షన్ లో షాపింగ్ చేశారనుకోండి, అక్కడ డిస్ప్లేలో ఐటమ్ మీద ఒక నెంబర్ ఉంటుంది అనమాట. సో ఆ ఐటమ్ని డైరెక్ట్గా మనం తెచ్చేసుకోకుండా ఆ నెంబర్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చామంటే సేమ్ ఐటమ్ న్యూగా ఇక్కడ ప్యాక్ చేసి ఆల్రెడీ పెట్టుంటారు. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ట్రాలీలోకి తీసుకొని బిల్డింగ్ దగ్గరికి తీసుకొచ్చేసుకోవడమే. ఎందుకంటే అవి మళ్ళీ ఎవ్రీ ఫ్లోర్ మూవ్ చేసుకోవడానికి కష్టం కదా, పెద్ద ఫర్నిచర్స్. సో అందుకే ఇలా ప్లాన్ చేశారనమాట. అండ్ ఇంట్లో చిన్నపిల్లలు ఉండే వాళ్ళు ఎవరు ఐకియాకి వచ్చినా సరే కంపల్సరీగా పర్చేస్ చేసే ఐటమ్ అనమాట ఇది. 5 piece గ్లాస్ బౌల్, స్పూన్ అండ్ ప్లేట్స్. ఇవి ఈచ్ సెట్ వచ్చేసి 99 rupees పడుతుంది. ఇది కంప్లీట్ ప్లాస్టిక్ వేర్ అనమాట. సో నేను కూడా ఒక 2 sets అయితే తీసుకున్నాను. ఇవేంటంటే కలర్ఫుల్గా ఉండడం వల్ల చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు. నెక్స్ట్ వచ్చేసి డెకరేటివ్ ప్లాంట్స్ అనమాట. వీటికి పాట్స్ కూడా డిఫరెంట్ సైజెస్ తోటి వాటి కిందే అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చేసి ఫ్రేమ్స్ అనమాట, ఫోటో ఫ్రేమ్ సెట్ అంటారు. ఇందులో ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఇలా మిర్రర్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు. రెండింటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. మిర్రర్ వచ్చి 149 rupees పడుతుంది, ఫ్రేమ్ వచ్చేసి 149 rupees పడుతుంది. మీరు ఓన్లీ ఫ్రేమ్ అయినా తీసుకోవచ్చు, విత్ మిర్రర్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్లేట్ బౌల్స్ చూడండి, ఇది గ్లాస్ కాదు, సిరామిక్ కాదు, రెండు మిక్స్ అయ్యి ఫైబర్ టైప్ మెటీరియల్ అనమాట. ఇది ఏ పీస్ అయినా సరే 129 rupees అనమాట, బౌల్ అయినా ప్లేట్ అయినా. నెక్స్ట్ ఐకియాలో మీకు ద చీపెస్ట్ ప్రోడక్ట్ చూపిస్తాను, అది స్పాంజ్ అనమాట. ఇది 59 rupees ప్యాక్ అయితే 9 rupeesకి ఆఫర్లో పెట్టారు. షాపింగ్ అంతా అయిపోయాక బిల్లింగ్ ఏంటంటే మనం మనీ క్యాష్ ఇస్తే ఒక దగ్గర ఉంటుంది, లేదా క్రెడిట్ కార్డ్స్ అయితే ఇంకొక దగ్గర ఉంటుంది. అలా కాకుండా ఇది డిఫరెంట్ సెక్షన్ అనమాట. కొత్తగా పెట్టారు, లాంచ్ చేసి 2 months అయిందంట. ఏంటంటే మనమే ప్రోడక్ట్స్ని స్కాన్ చేసుకొని మనమే బిల్లింగ్ చేసుకోవడం చాలా కొత్తగా అనిపించింది. నేనే ఫస్ట్ టైం చేశాను అనమాట, కొంచెం డిఫరెంట్గా కూడా ఉండింది. ఐటమ్స్ అన్నింటినీ స్కాన్ చేసేసి ఇక్కడ కార్డ్ పే చేసేసామంటే మనకు బిల్ వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం అయినా కూడా అక్కడ హెల్పర్స్ కూడా ఉంటారు. సో షాపింగ్ అండ్ బిల్లింగ్ అయిపోయాక ఇంతకుముందు బయటికి రాగానే ఒక చిన్న ఫుడ్ కోర్ట్ లాగా లోపలే ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఫుడ్ కోర్ట్తో పాటు ఇలా చిన్న ప్యాక్డ్ ఐటమ్స్ని సేల్ చేస్తున్నారు. ఇవి ఐకియాతో రిలేటెడ్ కాదనుకుంటున్నాను, ఎవరికి వాళ్ళు సపరేట్గా స్టాల్ పెట్టుకొని సేల్ చేసుకుంటున్నారు. సో వెజ్ అండ్ నాన్ వెజ్లో ఇలా వెరైటీస్ కూడా సేల్ చేస్తున్నారు అనమాట. సో ఫైనల్గా ఐకియాలో షాపింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా బయటకు వచ్చేటప్పటికి ఆకలేస్తుందండి. లోపల ఉంటే ఐటమ్స్ చూస్తూ అస్సలు ఆకలేదు, బట్ బయటికి రాగానే ఆకలేస్తుంది. సో అందుకే ఇలా చిన్న ఫుడ్ కోర్ట్ నైస్ అంబియన్స్ తోటి హై చైర్స్ పెట్టేసి అరేంజ్ చేశారు. అండ్ మాకు ఆకలేసి మేము ఒక 1-2 plates చికెన్ నగ్గెట్స్ తీసుకొని అక్కడే కూర్చొని తినేసి బయటకు వచ్చామన్నమాట. మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ తిన్నారు. ఇక అక్కడి నుంచి ఎస్కలేటర్ త్రూ బేస్మెంట్కి వచ్చేస్తే మీకు ఇందాక పార్కింగ్ చూపిస్తానని చెప్పాను కదా, సో ఇదంతా కూడా ఐకియా పార్కింగేనండి. అసలు ఎన్ని కార్స్ ఉన్నాయంటే ఆల్రెడీ లోపల పార్కింగ్కి చాలా ఫ్రీ స్పేస్, చాలా పెద్ద స్పేస్ అరేంజ్ చేశారు. ఇక అక్కడ నుంచి బయటకు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి ఈ స్టేర్స్ వెళ్ళామంటే మనం ఎక్కడైతే డ్రాప్ చేశారో అక్కడే పికప్ చేసుకోవడానికి సేమ్ ఏరియా స్పాట్ అయితే వచ్చేస్తాము.
సో ఇదన్నమాట ఐకే వ్లాగ్. ఎలా అనిపించింది మీకు? అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తిరిగి తిరిగి మొహాలు చూడండి ఎలా అయిపోయాయో. సో ఇంటికి వచ్చేసప్పటికి 5:36 అయిందనమాట. సో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో కనుక యూజ్ అయింది అనుకుంటే కంపల్సరీ మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.